నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఈ అల్లు అర్జున్ మొత్తం ఎపిసోడ్లో పుష్ప 2 రిలీజ్ దగ్గర నుంచి మళ్ళీ నిన్న అరెస్టు విడుదల వరకు జరిగినటువంటి మొత్తం విషయాలను దృష్టిలో పెట్టుకుంటే అంబటి రాంబాబు చేసిన ట్వీట్లు కానీ, ఈ రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవడం, టీఆర్ఎస్, బీజేపీ, ఈ మొత్తం ఎపిసోడ్ని మీరు ఎలా చూస్తారు సార్? ఈ ఎపిసోడ్ ఎలాగంటే రకరకాలుగా ఈ వ్యవహారం మారిందండి. ఇది పుష్ప 2 సినిమా రిలీజు, అంతకుముందు ప్రీ ఈవెంటు, టిక్కెట్ల హైపు, ఇవన్నీ కూడా ఒక రకంగా ఆశ్చర్యంగానే ఉంది. అంటే చాలా మార్పు, చర్చ జరగాలండి దీని మీద. సినిమా ఇండస్ట్రీ కూడా కొద్దిగా యోచన చేయాలి. ఇదివరకు 100 రోజులు సినిమా ఆడితే సూపర్ సక్సెస్ అనుకునేవారు. ఆ సినిమా రికవరీ, మంచి సక్సెస్ సినిమా, మంచి డబ్బులు వస్తాయి అనుకునేవారు. దాన్ని ఏం చేశారంటే ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేసి ఆ థియేటర్లన్నీ నిండితే సక్సెస్గా డబ్బులు రాబట్టుకోవడానికి, పెట్టిన పెట్టుబడి లాభాలు రాబట్టుకోవడానికి, ఆ హీరోల తాలూకా, డైరెక్టర్ల తాలూకా క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి ఆ స్పాన్ తగ్గించారు. ఇదివరకు 100 రోజులు, 50 రోజులు, లేకపోతే 10 వారాలు, 25 వారాలు అలాగేదో ఉండి సినిమా ఎక్కువ రోజులు ఆడి దాన్ని తగ్గించేశారు, కుదించారు. అంటే కాలంతో పాటు ఆ వేగం పెరిగింది. అంటే అప్పుడు ఒక థియేటర్లో 100 రోజులు ఆడితే 300 షోలు, రోజుకి 3 ఆటలే కదా. అవన్నీ ఒక వారంలో నడిపించేస్తున్నారు. అలాగే దాన్ని రోజులు తగ్గించారు. వీళ్ళు ఒక అడుగు ముందుకేసి, సరే రోజులు తగ్గించాం, థియేటర్లు పెంచాం, రోజులు తగ్గించాం, మరి కలెక్షను అందుకని థియేటర్ ఫుల్ అవ్వకపోయినా 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు చేసేస్తే 10% ఫుల్ అయినా కానీ 100% డబ్బులు వస్తాయి కదా. అలా అనుకోవచ్చా సార్? లేకపోతే సినిమా మీద ఇది ఆడుతుందో ఆడదో అన్న నమ్మకం లేకపోవడం మూలాన పెంచేశారు అనుకోవచ్చు? అదే ఉండదులేండి. వీళ్ళు ఏదన్నా ఆడినా ఆడకపోయినా, బాగున్నా బాగోకపోయినా డబ్బులు రావాలి. ఆ హీరోలు క్రేజ్ క్రాష్ చేసుకోవాలి. సినిమా బాగోలేదన్నా కానీ సినిమాకి డబ్బులు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 1000 కోట్లు, లేకపోతే 1500 కోట్లు, లేకపోతే 600 కోట్లు కొల్లగొట్టిన సినిమాలు చాలా బాగున్నాయి. అసలు లీటర్ బాబు ఇలా ఉన్నాయి అనిపించేలా ఉన్నాయి. అయినా హిట్ అవుతున్నాయి. హిట్ ఫ్లాప్ అనేటువంటిది మీరు పక్కన పెట్టండి. ఇంకా కలెక్షన్ నిర్మాత దృష్టిలో పెట్టిన డబ్బులు వచ్చినాయి లేదా వెనక్కి. డైరెక్టర్ ఈ సినిమా బాగా తీసేయడం, ఆ పేరు మొత్తం ఒకటి. ఇప్పుడు ప్రేక్షకుడికి ఏంటంటే వాడు పైకి కిందకి చూసుకుంటూ వస్తున్నాడు, ఏం చెప్పాలో తెలియకుండా. ఆ సినిమా బాగుందో బాగాలేకుండా, మీకు అలాంటి ఖర్చేవి లేకుండా చాలా సింపుల్గా తీసిన సినిమాలు మనసు ఆహ్లాదక. లక్కీ భాస్కర్ ఏదో ఉంది సినిమా, ఆ సినిమా చాలా బాగున్నట్టు అనిపించింది. దానికి 1000 కోట్లు 500 కోట్లు రాకపోవచ్చు, ఆ పెట్టిన పెట్టుబడికి లాభం వస్తుంది. ఆ సినిమా బాగానే ఆడింది. వీళ్ళు రిలీజ్ చేసినట్టు కొంచెం ఎక్కువ థియేటర్ రిలీజ్ చేశారు. 50 రోజులు 100 రోజులు ఆడకపోయినా ఆ పరిమితి లోబడైనా సరే సినిమా బాగుందన్న తృప్తి ప్రేక్షకుడిగా ఉంది, నిర్మాత కూడా హ్యాపీగా ఉంది. అది హిట్ అంటే అర్థమైందండి. అంతేగాని పెట్టిన పెట్టుబడికి ఎలా వేసి ఇలా లాగేసుకుని అది బాగున్నా మీకు చాలా డిమాండ్ ఉన్న తిరునాళ్ళలోనూ లేకపోతే జాతరల్లోనూ ఓ టిఫిన్ కొట్టి పెడతారు మీరు. అందులో ఏం బాగున్నా బాగోకపోయినా చచ్చినట్టు కొంటారా? ఆ డబ్బులు చాలా లాక్కేసుకుంటే లాభం వచ్చిందంటే అది బాగుంది బాగోలేదు అనేటువంటి అనవసరం వాడికి. ఇలా చేస్తున్నారు వీళ్ళు. అయితే వాళ్ళు చెడ్డ పేరు వస్తుంది తర్వాత. సినిమా బాగోలేదు డైరెక్టర్లు వాళ్ళకి దాన్ని పే చేయాలి, పెనాల్టీ అది. సరే, ఈ పుష్ప 2 దగ్గరికి వచ్చినట్టు పుష్ప 1 బాగానే సక్సెస్ అయింది. సుకుమార్ గారు మంచి సినిమా తీసాడు, బాగానే తీసాడు. ఎంచుకున్న కథాంశాన్ని బట్టి మనం ఇక్కడ హీరో ఎర్రచందనం దొంగ లేకపోతే దోపిడీ దొంగ అని పక్కన పెడితే ఆ క్యారెక్టర్కి పుష్ప అనేటువంటి క్యారెక్టర్ ఉంది. అతను ఎర్రచందనం దొంగ ఆ క్యారెక్టర్. అంతేగాని దాన్ని మరీ భూతత్వంలో చూడాల్సిన అవసరం లేదు. అలాంటి సినిమాలు తీయకూడదు అంటే ఏ సినిమాలు తీయకూడదు ఇప్పుడు ఏంటండి. కాబట్టి ఆ సినిమా బాగానే తీసినట్టు అతను. పుష్ప 2 అయితే నేను పూర్తిగా చూడలేదు, చూడకుండా దాని గురించి బాగుందో బాగోలేదని చెప్పలేం. కానీ చాలామంది బాగుందని చెప్పారు. కొంతమంది అయితే అది ఏదో ఉందలే అన్నారు. అంటే రకరకాల మిక్స్డ్ టాక్ అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు. మనంతా మనం చూసిన తర్వాత దాని గురించి మాట్లాడాలి, బాగుందా లేదా అనేటువంటిది. నేను సినీ ప్రియుడిని కాబట్టి, సినిమా అభిమాని కాబట్టి ఆ సినిమా కొంతమంది నాతో లైక్ మైండెడ్ వాళ్ళు పంచుకున్న దాన్ని బట్టి సినిమా బాగానే ఉందని అనిపించింది. కొన్ని సీన్లు అయితే అద్భుతంగా తీసాడని చెప్పేసి అన్నారు. డెఫినెట్గా అల్లు అర్జున్ బాగా యాక్ట్ చేస్తాడు అందులో, మనమే ఉంది. అతను మల్టీ టాలెంటెడ్. అతను రూపురేఖ లావణ్యాలు ఎలాగున్నా
సినిమాకి అతను పెంచుకున్నాడు. ఇవాళ ఐకాన్ స్టార్గా మారాడు. అతను క్రేజ్ సంపాదించుకున్నాడు. డ్యాన్సుల్లో కానీ ఫైట్ల్లో కానీ అతను కష్టం అది కష్టపడి సాధించుకున్నాడు. అది ఆ విషయంలో మొత్తం అతను మెచ్చుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, వెనకాల ప్యాడింగ్ ఉండొచ్చు, వాళ్ళ ఫాదర్ వీళ్ళందరూ సపోర్ట్ ఉండొచ్చు, ఎన్ని ఉన్నా సరే మీలో టాలెంట్ లేకపోతే ఎందుకు పనిచేది. కాబట్టి అతను సాధించుకున్నాడు. ఈ సినిమా వచ్చిన వివాదం ఏంటి, ఆయన థియేటర్కి వచ్చాడు, అక్కడ తొక్కిసలాట జరిగింది, చనిపోయాడండి. ఇందులో ఇది ధర్మ సంకటం ఏంటంటే ఎవరిది తప్పు అనేటువంటిది ఎవడో తేల్చలేడు, న్యాయస్థానాలు కూడా తేల్చలేడు. ఎందుకనంటే అల్లు అర్జున్ సినిమాకి వచ్చాడు, అతను ఈ దేశ పౌరుడిగా ప్రాథమిక హక్కు అతను సినిమాకి అతను వెళ్ళొచ్చు, దాన్ని కాదంటాం ఎవరు? వాస్తవం. కానీ ఇక్కడ ఏమంటారు, నీకు బాధ్యత లేదా, నువ్వు వస్తే క్రౌడ్ వస్తుందని తెలిసి ఆ క్రౌడ్ తొక్కిసలాట జరుగుద్దని తెలిసి కూడా నువ్వు అంత బాధ్యతారహితంగా ఎందుకు వచ్చావు నా వాదన ఉంది. మరి ఆ క్రౌడ్ వస్తుందని తెలిసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి బాధ్యత లేదా, వాళ్ళు శాంతి భద్రతలో లా అండ్ ఆర్డర్ చూసుకొని అక్కడ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆడదు కదా అన్న దానికి అనుబంధ ప్రశ్న వస్తుంది. మళ్ళీ వెంటనే వస్తుంది, ఈ అమ్మాయి చనిపోయింది ఒక ఆవిడ, చాలా దురదృష్టకరం. మరి వాళ్ళ కొడుకు అల్లు అర్జున్ ఫేవరెట్, నన్ను ఆ సినిమాకి తీసుకెళ్ళి నాన్న అని అడుగుంటాడు వాళ్ళ ఫ్యామిలీ. సరే అని కింద మీద పడి అత్యంత ఖరీదైన టికెట్లు కొనుక్కొని వాళ్ళ ఫ్యామిలీతో సినిమాకి వచ్చాడు. అంటే వాళ్ళ జీవితంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా కనిపిస్తున్నారు వాళ్ళు. ఆ ఎఫెక్ట్ పెట్టడం, ఆ 3,000 4,000 ఖర్చు పెట్టడం అనేటువంటిది భారమే వాళ్ళకి. అయినా సరే కొడుకు కోరిక తీర్చడానికి ఆ అభిమానం, అతని సంతోషాన్ని పంచుకోవడం కోసం వాళ్ళు సినిమాకి వచ్చారు. అక్కడ దురదృష్టవశాత్తు ఆవిడ చచ్చిపోయింది. ఇది మరి చాలా విషాదకరమైన ఘటన, చాలా కలిచివేస్తుంది మనసు. ఆ పిల్లడు ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. తొక్కిసలాట అనేటువంటిది అన్నిటికన్నా ప్రమాదకరమైన చావు, తొక్కిసలాటలో చనిపోతే. ఇప్పుడు లారీ కింద పడిపోయి పచ్చడి కింద అయిపోయి చచ్చిపోతే ఆ క్షణం పోదు ప్రాణం. తొక్కిసలాటలో ఊపిరాడికి చనిపోతారు, చాలా దారుణంగా ఉంటుందండి చావు. అది చూస్తుంటే బాధ అవుతుంది. మళ్ళీ వెంటనే ఇంకో ప్రశ్న ఏమవుతుంది దానికి, ఎంత అర్జెంట్గా వెళ్ళిపోవాలి, ఇవాళ 2 రోజులు ఆగి వెళ్ళొచ్చు కదా, ఆ జనాల్లోకి పిల్లల్ని తీసుకుని వెళ్ళడం ఏంటి అనేటువంటి ప్రశ్న. ఇది చూసారా, ప్రతి దానికి కాంట్రడిక్షన్, ఇంకో క్వశ్చన్ వస్తుంది. అంటే అక్కడ కూడా ఏ వైపున ఆన్సర్ మాత్రం రాదు, వీళ్ళ తప్పు వీళ్ళు కరెక్ట్ అనేటువంటి చెప్పలేడు ఎవడం. అక్కడ అందరిదే తప్పు ఉంటుంది. పునః థియేటర్ యజమాని వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఈ టికెట్లు గోల, హీరో వస్తున్నాడు ఇవన్నీ చూసుకోవాలి, ఇదంతా ఆ గోల వాళ్ళు ఉంటారు. ఎంత భద్రత పెంచినా జన సమూహాన్ని, మాస్ హిస్టీరియాని ఎవడో కంట్రోల్ చేయలేడు. ఆ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా అప్పుడు వస్తారు పోలీసులు. అల్లు అర్జున్ వస్తున్నాడని తెలుసు, అప్పటికే జనం గుమ్ము కూడా ఉన్నారు. ఆ అదనపు దళాలను ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఫిలిమ్స్ దగ్గర అదనపు భద్ర దళాలు, లేకపోతే కోర్టు దగ్గర అదనపు దళాలు, పోలీస్ ఫోర్స్ రావడం కదా, అయ్యాలే పెట్టచ్చు కదా వీళ్ళు. అదే కదా ఇప్పుడు వచ్చిన ప్రశ్న, అదే ఎప్పుడో జరిగితే ఇప్పుడు ఎందుకు తీసుకెళ్లారు? అల్లు అర్జున్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయొచ్చు కదా, ఆ పని చేయలేదు వాళ్ళు బాధ్యులే. అసలు 200-300 రూపాయల టికెట్ని 1000 రూపాయలు పెంచడం ప్రభుత్వం తప్పుగా, దోపిడీ వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు కదా. ఇప్పుడు దుబేండ్రా పర్లేదు అని చెప్పినట్టే కదా వాళ్ళు. ప్రభుత్వం ఎలాగిస్తారు, ఏ బేస్ మీద ఇస్తారు వాళ్ళు, ఏ దేశానికి సందేశం. ఇప్పుడు ఇదివరకు సినిమాలకి ఆ వినోదత్వం రద్దు చేసేవారు. కొన్ని సినిమాలు ఉన్నాయి, తీర్పు ఇలాంటి, కొన్ని సుడిగుండాలోనే ఇలాంటి నాగేశ్వర గారి సినిమా ఒకటి ఉంది. ఇలాంటి సినిమాలు కొన్ని వాటికి వినోదత్వం రద్దు చేసేవారు ప్రభుత్వం ప్రోత్సాహకంగానే. అలాగా వీళ్ళు వినోద పన్ను బాగా వస్తుందని చెప్పి 1000 రూపాయలు పెంచుకొని 2000 పెంచి తప్పు కదండి అది. అసలు మరి ఆ తప్పు ప్రభుత్వం చేసింది కదా. ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో పోనీ అలాగని చెప్పి దోషిని వదిలేయాలా, దీంట్లో బాధ్యులు ఎవరు దోషి అనేటువంటిది పూర్తిగా నిర్ధారించ, తప్పు ఎవరిది అనేటువంటి దానికి సమాధానం 100 రకాలుగా వస్తుంది. మళ్ళా ఇందులో ఆంధ్ర తెలంగాణ లాగి కూడా ఉంటాడు, కులాల నాగి కూడా ఉంటాడు, మతాల నాగి కూడా ఉంటాడు. ఇందులో ఎవడికి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇది జరిగింది, కేసు నమోదు చేశారు, ఆ థియేటర్ యాజమాన్యాన్ని వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళకి రిమాండ్ చేశారు, వాళ్ళు జైల్లో ఉన్నారు. అల్లు అర్జున్ గారు నోటీస్ ఇచ్చారు, వెళ్ళి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కూడా ఈజీగా తీసుకున్నట్టు అనిపించింది, బాడీ లాంగ్వేజ్ అది చూస్తే. తీసుకెళ్తారు, మళ్ళీ వదిలేస్తారని ఒక రకమైన ఇది కనిపించింది. దానికి తోడు చాలామందికి అతని మీద సింపతి లేకుండా పోయింది. అల్లు అర్జున్ కూడా తిట్టారు చాలామంది. అల్లు అర్జున్కి ఈ విషయంలో
మా అరెస్ట్ వరకు వ్యతిరేకించిన వాళ్ళు కూడా అరెస్ట్ తర్వాత అతను సమర్థించడం మొదలెట్టారు చాలామంది. నాతో సహా "అరే ఇలాగ అరెస్ట్ అయ్యేది ఇదేట్రా" అనిపించింది. అంటే అంటే ఇది మానవ మనస్తత్వానికి సంబంధించింది. ఇది మనదే స్టేబుల్గా లేదు. అతను అరెస్ట్ అయిన తర్వాత అతను ఊహించని విధంగా రిమాండ్ పడిపోయింది అతనికి. దీని వెనకాల చాలా కారణాలు ఉండొచ్చు. ఏంటంటే ఈయన ఒక సక్సెస్ మీట్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి అన్న పేరు తడబడ్డాడు చదవడానికి, పేరు చెప్పడానికి. తర్వాత ఎవరో గుర్తు చేశారు రేవంత్ రెడ్డి గారని. కసక్కని గుచ్చుకుంటుంది గ్యారంటీగా ముఖ్యమంత్రికి. డెఫినెట్గా ఉంటుంది. అతను ఒక రోడ్డే కదా, పెద్ద ఏజ్ 50 ఏళ్ళు 55 ఏళ్ళు పెద్ద. వాళ్ళకు కూడా దూకుడుగా ఉండే మనిషి కదా. అంటే ఏంటి వీళ్ళకి మన పేరు గుర్తు చేద్దాం అయితే ఒకసారి అనుకుని ఉండొచ్చు. ఇదే జరిగి ఉంటుందని అనట్లేదు, అలా కూడా ఉంటుంది. ఒకసారి గుర్తు చేద్దాం అయితే అని లోపల తన్నుకు రావచ్చు. అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ ఈ మధ్యకాలంలో చూస్తే కొంచెం ఏట్రా ఎవడైతే నాకేటన్నట్టు కనిపిస్తుంది. అది నిజంగా అతను అలా ఉంటాడో లేదో తెలియదు కానీ అలా అనిపిస్తుంది. అందుకనే ఒక స్థాయి పెరిగేటప్పటికి మీరు అంత డౌన్ టు ఎర్త్ ప్రవర్తించాలి. ఎదిగి కొలిది ఒదిగి ఉండమని చెప్పేది అందుకునే ఎవరినన్నా సరే. అది అవలక్షణమా లేకపోతే అతను అలాగే బిహేవ్ చేస్తాడా లేకపోతే నిజంగా మంచోడా చెడ్డోడా అనేటువంటి దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కానీ మనకు తెలియదు. సినిమాలో కూడా సెకండ్ హాఫ్లో నా స్నేహితుడి కోసం నేను ఎంత దూరం అయినా వెళ్తాను అన్న డైలాగులు పెట్టి సినిమాలో డైలాగులు కొంత అన్వయించుకుంటారు. వాళ్ళు లేని డైలాగులు కూడా ప్రచారం చేశారు మొన్న వైసీపీ బ్యాచ్. అసలే వాళ్ళు బాగా పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి ఏదో గ్యాప్ ఉందని దాన్ని ఇంకా పెంచి పెద్ద చేయడానికి చూసారు. రకరకాలుగా ఉన్నది. ఏమైనా వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ. చిరంజీవి గారు పరిగెట్టుకు వెళ్ళాడు కదా, నాగబాబు వీళ్ళందరూ వెళ్ళారు కదా. కాబట్టి వాళ్ళు ఒకటే అవుతారండి. మనం ఊరికే మధ్యలో వాళ్ళు ఎవరైనా పొల్లయ్యటానికి చూసినా కానీ వీళ్ళు ఆ సన్నాసులు అవుతారు తప్ప అదేం తేడా ఉండదు. కానీ అల్లు అర్జున్ గారు కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నాకేంటిలే అనుకుంటే అది ఆయన ఇష్టం. ఇక్కడ మీ పేరు ప్రతిష్టలు పెరగాలి, మీ ప్రతిభ రోజు రోజుకి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి కొలిది. జాతీయ అవార్డు తీసుకున్నారు, నేషనల్ అవార్డు గ్రహీత కదా ఆయన. అలాగే పాన్ ఇండియా స్టారు, రికార్డు కలెక్షన్లు సాధించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంకా దాన్ని సస్టైన్ చేసుకోవడానికి ఇంకా కొంచెం మీ బిహేవియరు జనాలు ఏం చూస్తారంటే పేరు వచ్చినా కానీ అతను పద్ధతిగా ఉన్నాడు మనిషి, ఎక్కడ గర్వం లేదా అనిపించుకోవాలి. మీరు అనిపించుకోకపోయినా మీకేం నష్టం లేకపోవచ్చు, కానీ అలా అనిపించుకోవడం వల్ల మీకు కొంచెం రేపొద్దున భవిష్యత్తులో ఇంకొంచెం ప్లస్ అవుద్ది మీకు. అది మీ పేరు ప్రతిష్టలు ఇంకా ఇనుమడిస్తాయి. ఈ విషయంలో ఆయనది కూడా ఆయన వైపు నుంచి వస్తే తప్పు లేదనిపిస్తుంది. నాకేంటి ఐకాన్ స్టార్, నేను పెద్ద స్టార్ సెలబ్రిటీని, నాకా ఇది అనేటువంటి ఒక పొగరు ఉంటుంది, ఒక అహం ఉంటుంది. మనిషికి పొగరందం, చింతకు చిగురందం, మనిషికి పొగరందం అంటారు. అలాగని చింత చిగురు పులుపు ఎక్కువైతే కూడా మనం తినం, అంతే కదా. అలాగే మనిషికి పొగరు ఎక్కువైతే కూడా పనికి రాకుండా నష్టం జరుగుద్ది. ఏదైనా సమపాళలో ఉండాలి. ఈ ఎన్నాటికి మూల కారణం ఇప్పుడు ఆయన మీద ఒక రకంగా అనవసరంగా శుక్రవారం అరెస్టులు అనేటువంటి ఉద్దేశపూర్వకంగా ఉన్న అరెస్టులనే శుక్రవారం నాడు చేస్తారు. సండే కోర్టు సెలవులు కాబట్టి అన్నట్టుగా ఆ ఉద్దేశం బయట కనపడుతుంది వాళ్ళు ఎంత కాదనుకున్నా. అలాగే ఒక కాన్క్లేవ్లో రేవంత్ రెడ్డి గారు కూడా అవును ఏమో దేశ భద్రత సరిహద్దు దళాలు ఏమో పనిచేసాడా లేకపోతే ఏంటి అలాగే సల్మాన్ ఖాను ఇంకొకరు ఎవరో అరెస్ట్ అవ్వలేదా, అరెస్ట్ అయ్యాడు. వాళ్ళ సినిమా 300 రూపాయలు టికెట్ 1000 రూపాయలు పెంచాం మేము. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాంగారు మా పార్టీ, వాళ్ళ మిస్సెస్ మా చుట్టాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి చట్టం తన బంధం చేసిపోద్ది అన్నట్టుగా అది పెద్ద విశేషం ఏముంది అన్నట్టుగా చెప్పాడు తేలిగా అన్నట్టుగా. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరో పేరు తడుముకున్నందుకు దానికి సమాధానం అనుకోవచ్చు మనం. అలా కూడా విశ్లేషణ చేస్తున్నారు చాలామంది. అలా ఉన్న కాకపోయినా రేవంత్ రెడ్డి అయితే కొంచెం టఫ్ గై. ఆయన ముఖ్యమంత్రి అందరూ ఆసామాషిగా ఉండదు. కొంచెం చాలా ఆయన పట్ల మాట్లాడేవాళ్ళు అధికారంలో ఉన్నాడండి. అధికారాంతమున ఏమవుద్ది అనేటువంటిది అనవసరం. ఆయన ప్రస్తుతానికి నిన్న మనది కాదు, టైం టుక్కవే, రేపు మనకు తెలియదు, వర్తమానం ఈ రోజే మన చేతిలో ఉంది. ఇవాళ జరిగే దాని గురించే మాట్లాడుకోవాలి మనం. రేపు అతను ముఖ్యమంత్రిగా దిగిపోతాడా, ఉంటాడా, లేకపోతే అతని కష్టాల్లోకి వెళ్తాడా అనవసరం. ఇవాళ అతనిది కదా, ఈ రోజు అతనిది. ఈ రోజు అతని దైన రోజున అతను అలాగే మాట్లాడతారు. దానికి తగ్గట్టుగా మనం వ్యవహరించాలి. సినిమా ఇండస్ట్రీ అంటే అది అరిటాకు లాంటిది. వాళ్ళు అద్దాల మేడలో ఉన్నట్టు. వాళ్ళు నిజంగానే సెలబ్రిటీలు ఒకనొకప్పుడు సినిమా తారలు అంటే వాళ్ళు దేవతలతో సమానంగా చూసేవారు అంతా. ఇవాళ రోడ్డు మీద వచ్చి షార్ట్లు వేసుకుని మాల్స్లో గట్టా కనపడితే ఇల్లేనా అనిపిస్తుంది.
వాళ్ళు ములక్కాళ్ళ కాళ్ళు గీళ్ళు అని చూసింది కూడా ఎమ్మి తిట్టరు బాబు మనకు సినిమాలు ఇంతమందిని కొట్టేస్తారు వాళ్ళ కాళ్ళు ములక్కాళ్ళలాగా ఉంటాయి ఊరు ఎమ్మి ఈడా అనుకుంటారు అంతే కదా దాన్ని వాళ్ళు కాపాడుకోవాలి ఆ ఇమేజ్ని కానీ ఇక్కడ ఐకాన్ స్టార్ సడన్ గా రాజకీయాల్లోకి వచ్చేసినట్లు అయిపోయి అవతలేమో వైసీపీ ఇక్కడ టీఆర్ఎస్ ఈయన భుజాల మీద మోయటం రేపొద్దున ఈయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అల్లు అర్జున్ అన్న ప్రశ్న ఏముండదండి అతను ఈ సినిమాలు గట్ట వదిలేసి రాజకీయాల్లోకి అల్టిమేట్గా రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నట్టే ఉంది ఆయనకి రాజకీయాలు ఉండి ఏ సాధిస్తారు ఎవరన్నా ఏం ఏ సాధించలేదు సాధిస్తారు ఇప్పుడు వాళ్ళకే ఇప్పుడు కొత్తగా పేరేం సంపాదించుకోవాలి అతను అధికారానికి ఆయనకి ఏం లోటు లేదు అధికారానికి కూడా ఇప్పుడు ఆయనకి ఎలా అరెస్ట్ చేయడానిగానే ఈ ఎన్డీఏ కూటమిలో అందరూ స్పందించారు విచిత్రంగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ బీఆర్ఎస్ కూడా స్పందించింది అతనికి అనుకూలంగానే కాంగ్రెస్ మీద మిగతా వాళ్ళందరూ స్పందించారు కాంగ్రెస్ కూడా అంతర్గతంగా ఎందుకు వచ్చిన కూడా ఇదంతా అనుకుని ఉంటారు వాళ్ళు మెయిన్ ఏంటంటే ఇలాంటి కష్టాలు రావడానికి విధి ఒకటి ఉంటుంది మనం దాన్ని చాలామంది నమ్మకపోవచ్చు కానీ కొన్ని దరిద్రాలు మనం అంటించుకోకూడదు అంటే దుష్టజన సాంగత్యం కానీ ఆ దుష్టులతోటి మనం సావాసం చేస్తున్నామన్న ఊహ కూడా నష్టం చేస్తుంది అంటే వైసీపీ గాలి డెఫినెట్గా సోకటం వల్ల వైసీపీ అనేటువంటిది దరిద్ర గుట్టు పార్టీ అండి మసిగుట్టలాంటిది అది దాన్ని ముట్టుకోకూడదు వాళ్ళ టైం బాగోలేదు ఇప్పుడు వాళ్ళు ముట్టుకున్నారనుకో వాళ్ళు టైం బాగున్నప్పుడు ముట్టుకున్నా టైం బాగోలేనప్పుడు దరిద్రం మనకు కూడా వచ్చేస్తుంది ఆ పార్టీ అధికారంలోంచి లేకపోయినా కానీ ఆ దరిద్రం వీళ్ళకి అంటుకుంటుంది మీరు కావాలంటే చూసుకోండి కేసీఆర్ గారు ఆయన తప్పేం చేశాడు ఎందుకు ఓడిపోయాడు ఆయన తప్పేనా చేశాడా మీకు కానీ నాకు కానీ సామాన్యులు కానీ కష్టం కలిగిందా లేదు జగన్మోహన్ రెడ్డి లాగా వేధించి తినలేదు కదా అరాచకం చేయలేదు కదా అభివృద్ధిని ఆపలేదు కదా సంపద సృష్టించడం మానలేదు కదా మరి ఎందుకు ఓడిపోయాయినా వాళ్ళతో దరిద్రం అంటుకుంది వాళ్ళకి దుష్టజన సాంగత్యం అర్థమైంది మీకు జగన్మోహన్ రెడ్డి దరిద్రం అని ఎందుకు అంటున్నానంటే అర్ధరాజ్యం ఎత్తు అడుక్కుని చెప్పు కడిగి దాచిపెట్టుకున్నాడు దరిద్రుడు కాకపోతే ఇంకెవరు అవుతాడు డబ్బులు ఇవాళ కొల్లగొట్టేసి దోపిడీ చేసి సంపాదించుకుంటూ ధనవంతుడైనంత మాత్రాన భావ దారిద్ర్యము నడత దారిద్ర్యం వదలదు వాళ్ళని వాళ్ళందరూ అతను నమ్ముకునే వాళ్ళందరూ మటాష్ అయిపోయినట్టు అదే కదా దరిద్రం అతను ఎవడు నమ్ముకుంటాడు ఎటు దూకేస్తున్నారో తెలియదు బహుళ అంతస్తుల బిల్డింగ్లో మంటలు చెలరేగినప్పుడు అందులో దూకేస్తాడు బయటికి అలా దూకేస్తున్నారు వాటి నుంచి అటువంటి వాళ్ళకి మద్దతు వచ్చారు మీరు అనవరా బాబు మీరు ఏం మాట్లాడకండి పంపించాలి వెంటనే అంబర్రాంబ ప్రెస్ మీట్ పెట్టి ఐకాన్ స్టార్ ఇవన్నీ మాట్లాడినప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు రెబల్ స్టారు సూపర్ స్టారు మెగా స్టార్ని మీరు ఎందుకు నడిపించారు అరికాళ్ళు మోకాళ్ళ దగ్గర అరిగిపోలేక ఎక్కడో గేటు దగ్గర నుంచి సిగ్గులేదా మీకు మాట్లాడడానికి వీళ్ళు మాట్లాడటం వల్ల అల్లు అర్జున్ మీద ఉన్న సానుభూతి కూడా పోద్ది చచ్చిన వీళ్ళు మాట్లాడినప్పటికి వైసీపీ అంటే ఆ వైసీపీ నాయకులన్నా జగన్మోహన్ రెడ్డి అన్న వాళ్ళ గ్యాంగ్ అన్న అందరికీ కూడా పీకల దాకా ఉంది ఇప్పుడు ఆ కోపం ఇంకో 10 ఏళ్ళ దాకా పోయిలో లేదు మీరు మద్దతుగా మాట్లాడారంటేనే అతని మీద ఉన్న మంచి ఐస్ క్రీమ్ కరిగినట్టు గడిపోద్ది కొంచెం వాళ్ళ మీద సానుభూతి కూడా వాళ్ళు ఎవరు మూసుకుంటే మంచిది అంతే కదండి సినిమా తారలు కూడా అతను ఏం తప్పు చేయడు అతను అక్కడనే బాధ్యులు చేస్తారా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్పదు కొన్నిసార్లు బాధ్యత వహించాలి ఆ చనిపోయిన వెంటనే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి అల్లు అర్జున్ స్వయంగా వెళ్ళి ఆ పిల్లడి దగ్గరికి వాళ్ళకి ఓ 25 అంత ఇచ్చారు కదా 25 కాదురా బాబు నీ చదువులు గట్ట మేమే చూసుకుంటాం ఇలాంటి మాటలు ఏదో మాట్లాడి స్వాంతన పరిచి ఉంటే బాగుండేది ఇప్పుడు కూడా ఖర్చు అయ్యి ఉంటుంది గ్యారంటీగానే పైకి చెప్పరు కానీ ఇంత అయిపోయి ఉంటుంది టపమని లాగేసి ఉంటారు ఏంటండి సొమ్ము పోయి దుమ్ము పట్టిందా ఇప్పుడు మీరు ఏదో అనుకుంటున్నారు చాలా పేరు ప్రతిష్టలు వచ్చినాయి ఒక జైల్లోకి వెళ్ళి వచ్చాయంటే ఇమేజ్ పెరుగుద్ది సినిమా కలెక్షన్లు పెరుగుతాయి అనుకుంటారు అతను ఈగో మీద దెబ్బపడింది అహాన్ని ఎంతటి వాడైనా సరే ప్రభుత్వం తలుచుకుంటే లోపల పడతారనేటువంటి విషయం అర్థమైంది హైకోర్టు బెయిల్ ఇచ్చినా సరే తక్షణం విడుదల చేయమన్నా కానీ అతను రాత్రి విడుదల చేయలేదు పొద్దున్న విడుదల చేశారు దాని మీద మీరు కేసు పెట్టవచ్చు లేకపోతే రేపు అతను ప్రొసీడ్ అవ్వచ్చు అయినా సరే రాత్రి ఉన్నాడు కదా అక్కడ ఉంచారు కదా ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరన్నా సరే అర్థమైందండి అలాగని చెప్పేసి రాజ్యాధికారం రాజకీయ అధికారం కోసం ట్రై చేస్తే అప్పుడు ప్రమాదం ఉంటుంది మీరు రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఓవరాక్షన్ చేస్తే అధికారం పోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో దాక్కోవాలి అటు ఇటు ఇటు పారిపోలో వెళ్ళిన పరిస్థితి వస్తాయి లుకౌట్ నోటీసులే జారీ చేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో దీని అన్నిటికి ఏం చేయాలంటే ఎదిగి కొద్దిగా ఒదిగి ఉంటే ఇంక ఏ సమస్య ఉండదు నువ్వు సంపాదించుకున్నది నువ్వు అందంగా తిను ₹1 పెట్టాలనుకుంటే పెట్టు నీ మంచి పేరు యాడ్ అవుతూ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ యాడ్ అయినట్టు ప్రతి సినిమా చేసినట్టు అకౌంట్లో డబ్బులు ఎలాగ వస్తాయో నువ్వు మంచిగా ఉండి అందరితో పద్ధతిగా ఉండి 6 గంటగా లేకపోతే నీకు కూడా మంచి పేరు యాడ్ అయిపోతూ ఉంటుంది
ఇది ఒకటే చెప్పగలం మనం. Right. ఏంటంటే అతను విమర్శించాలి, అతని ఇష్టం, అతను ఎలాగైనా ఉంటాడు, దాన్ని మనం విమర్శించలేము. నాకు నాకు యాక్చువల్గా అల్లు అర్జున్ అంటే ఇష్టమే, బాగా యాక్ట్ చేస్తాడు కాబట్టి అతని సినిమాని ఆసక్తిగా చూస్తాను. ఎవరినే విమర్శించదలుచుకోలేదు. ఇది ఆ సంఘటనలు అలా జరిగినాయి అంతే. దాన్ని ఎవరినే బాధ్యులు చేయలేము. రేవంత్ రెడ్డి గారికి ఉండి ఇగో రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనుకోండి, అసలు వాళ్ళకి ఏం సంబంధం లేదు ఇందులో. వీళ్ళు ఆ పచ్చ మాఫియా చేసింది చంద్రబాబు చేయించాడు, చంద్రబాబు గారు ఎందుకు చేయించారు, ఆయన అక్కడ అరెస్ట్ చేయాల్సి అంబటి రాంబాబులు, ఆ నాని ఈ నాని బుణత మందిలో జగన్మోహన్ రెడ్డితో సహా అందరిని లోపలెట్టేసి పరిస్థితిలో కూడా అది మానేసి ఇది ఈ పని చెబుతాడు ఆయన. బాలకృష్ణ గారికి అల్లు అరవింద్ గారికి ఎంత సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కాదు కదా, ఎన్టీ రామారావు గారు, అల్లు రామలింగ గారి దగ్గర నుంచి ఉన్నాయి. మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఆహాలో అన్స్టాపుల్ షోలో బన్నీ కానీ బాలకృష్ణ గారికి వాళ్ళకి బంధం కానీ ఆ పిల్లలతో ఇవన్నీ ఒక రకమైన ఫీల్ గుడ్ వాతావరణం ఉంది. దాని తెలుగుదేశానికి ఏం సంబంధం, ఈ సన్నాసులు మాట్లాడే వాళ్ళకి. ఈ లోపల రామ్ గోపాల్ వర్మ నోరు మూసుకుని ఉండరా బాబు, నీకు నువ్వు ఎటు పోవాలో బిత్తరపోయి చచ్చిపోయి అటు ఇటు తిరిగి దిక్కులు చూసావు ఈ మధ్యన. నీకు అందంగా నీకు కోర్టు పర్మిషన్ నిన్ను అప్పుడే అరెస్ట్ చేయొద్దని నీకు బెయిల్ ఇచ్చింది, లేదా నిన్ను ఎక్కడ ముట్టి పగల కొడతారో అని వచ్చబడిపోయింది నీకు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ట్వీట్ వేసి అప్పుడప్పుడు తొక్కిసలాట జరిగింది, వాళ్ళని బాధ్యులు చేస్తారా? ఖచ్చితంగా చేస్తారా, చెయ్యాలి. బాధ్యత లేకుండా ఉందా, బాధ్యతతో ఉందా, తప్పు ఎక్కడ జరిగింది అనేటువంటిది విచారణ చేసి చేస్తారా? అలా వదిలేరు ఎవరినండి. అక్కడ తొక్కిసలాట జరిగిన దానికి పుష్కరాల విషయం అంటే పేరు ఎత్తకుండా పుష్కరాలు అంటే చంద్రబాబు గారికి తగులుతుంది కదా అన్నట్టు మాట్లాడారు. అది రాజశేఖర రెడ్డి గారు అప్పుడు జరిగింది, చంద్రబాబు గోదావరి పుష్కరాలు అప్పుడు జరిగింది, వాళ్ళ హయాంలో వీళ్ళ హయాంలో జరిగింది. అనేక ర్యాలీల్లో జరుగుతాయి, పోలీసులు రాజకీయ పార్టీ ర్యాలీల్లో జరుగుతాయి. ఈ అన్నిటికి వాళ్ళు బాధ్యులు చేస్తారంటే వాళ్ళు బాధ్యులు కాదు, నిర్వాహకులు. ఇప్పుడు ప్రజల్లో కూడా అవగాహన ఉండాలి. జన సమర్థనం నేనేం చేస్తాను, నాది చెప్తాను. జనం 100 మంది 1000 మంది వచ్చి కూడా నేను వెళ్ళను. అలాగే ఉండు, ఎవరి కోసం ఎందుకుంటారు? ఆ ప్రమాదం జరుగుతుందని నీకు తెలియదా? స్పృహ లేదా, బుర్ర లేదా? దూరం నుంచి చూడాలి, దగ్గరలో దూరేసి దగ్గర నుంచి చూస్తే నీకు ఏమవుతుంది? ఒకళ్ళనొకళ్ళు తోసుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా దర్శనం చేసుకున్నప్పుడు కూడా నేను తోసుకుని వెళ్ళడానికి ఇష్టపడిన. నేను ఎవడన్నా భుజం మీద చేస్తే ముఖం పగిలిపోద్దని చెప్తాను. ఆ గుళ్ళోనే తిట్టేశాను నేను. వాళ్ళు ఓవరాక్షన్ చేస్తే పగిలిపోద్దని చెప్పాను నేను. నువ్వు అలా నిన్ను ముట్టుకోకు, వాడు చెప్పకుండా నువ్వు దండం పెట్టేసుకెళ్ళిపో. అక్కడ మేకేసి దిగ్గొట్టేసుకుని ఉంటారు కొంతమంది. అంత అతి ఏంటి? దేని ఏమొచ్చేది నీకు? వెనకాల వచ్చే వాళ్ళకి ఇబ్బంది. వెనకాల వచ్చి వాళ్ళు నువ్వు ఆ ఒక్క క్షణం ఆలోచించి నీ వెనకాల గురించి చూడు. ట్రాఫిక్లో ఉన్నా సరే, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నా సరే ఎంత సెన్స్లెస్గా బిహేవ్ చేస్తారంటే, ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది, దాన్ని బ్లాక్ చేసి కూర్చుంటాడు. పోలీసు వాళ్ళు మన ఫోటోలు తీయడానికి లేకపోతే ఇవన్నీ చూస్తారు తప్ప లాఠీ ఇచ్చుకుని ఎరగొట్టేయాలి కదండి పట్టుకుని. ఫ్రీ లెఫ్ట్ ఎందుకు బ్లాక్ చేసేవారాన్ని? మన సెన్స్ లేకుండా ఎదటోళ్ళు నిందించడం అలాగా? మనకు సెన్స్ ఉందా? సివిక్ సెన్స్ ఉందా ఎవరికన్నా? కాబట్టి ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. అప్పుడు సందర్భాన్ని బట్టి రాజకీయ ప్రయోజనాలు ఏముంటాయో, అల్లు అర్జున్కి వాళ్ళ ఫ్యాన్స్, ఆ కమ్యూనిటీ వాళ్ళు ఏమన్నా కొంచెం ఫేవర్ అవుతారేమో అని మాట్లాడుతున్నారు. ఏమీ ఫేవర్ రాదండి, ఇది వెంటనే మర్చిపోతారు. అల్లు అర్జున్ కూడా మర్చిపోతాడు. మర్చిపోకపోతే అతనికి నష్టం. అర్థమైందండి? ఏ కర్ర నగ్గుంటే ఆ కర్ర కాలుతుంది. పగా ప్రతీకారాలతో రగిలిపోయాడు ఎవడో కూడా జీవితంలో పైకి వచ్చిన సందర్భాలు లేవు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఎవడి మీద పగా ప్రతీకారం ఉండదు. మరమేకులటువంటి ఆయన ఎవడన్నా బిగించాలనుకోండి, ఆ మరమేకి తిప్పుతారు, అలా తిప్పుతుంటే స్లోగా టైట్ అయిపోతూ ఉంటుంది. అది పీకినా కానీ రాదు. అదే మామూలు మేక అనుకోండి, దవేలు కొట్టేస్తే దిగిపోతే టప్మని లాగేస్తే వచ్చేస్తా. అది పరిస్థితి. అందుచేత జగన్మోహన్ రెడ్డి పగా ప్రతీకారాలు తీర్చుకోవాలనుకున్నాడు. ఏమైంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మైనస్ అవుతుంది. అదే సార్, ఇప్పుడు ఇంతకుముందు ఏపీలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు అల్లు అర్జున్ని. అంటే అధికారం చేతిలో ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేసేస్తారా? అలా కాదండి. ఇప్పుడు చట్ట ప్రకారం చట్టంలో కేసులు నమోదైన దాన్ని బట్టి అరెస్ట్ చేస్తారు. బెయిలబుల్లా నాన్ బెయిలబుల్లా అని చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ మీద కేసులు నమోదైనప్పుడు వాళ్ళు ముందస్తు బెయిల్కి అది ట్రై చేయొచ్చాడు మన అల్లు అర్జున్ వాళ్ళు. మరి ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారో తెలియదు. సర్లే మన జోలికి రారన్నా ఆహం ఏదన్నా ఒక ఇది గ్యారంటీ ధీమా ఉందేమో వాళ్ళకి. నిర్లక్ష్యమే అది. దానివల్ల ఇప్పుడు హైరాణ పడాల్సి వచ్చింది కదా. చంద్రబాబు గారి విషయంలో కాదు, ఎంత దారుణం అంటే అరెస్ట్ చేసిన తర్వాత విచారణ కేసు నమోదు చేశారు వాళ్ళు. తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయలేదు. ఆయన అరెస్ట్ చేసి పట్టుకుపోయి అప్పుడు కేసు నమోదు చేసి అంబటి రాంబాబు సిగ్గుసారం మానవ మర్యాద ఉంటే ఆ ప్రెస్ మీట్ పెట్టి ఐకాన్ స్టార్ ఇలాంటివన్నీ మాట్లాడతాడా? బుద్ధి ఉందా? వాళ్ళ గవర్నమెంట్లో అతను మంత్రిగా ఉన్నప్పుడు
చంద్రబాబు నాయుడుకి అరెస్ట్ చేశారు. ఉమ్, వాళ్ళ జీవితంలో ఎవరి గురించి ఎప్పుడు ఏ సందర్భంలో కూడా మాట్లాడే హక్కు లేదు వాళ్ళకి. ఆ హక్కు రద్దు అయిపోయింది వాళ్ళకి. ఉమ్, ఈ దేశంలో ప్రాథమిక హక్కులైన వాక్ స్వాతంత్రం ఇలాంటివన్నీ రద్దు వాళ్ళంతా వాళ్ళే మాకు వద్దండి రద్దు చేసేయండి నుంచి కాగితం ఇచ్చారు వాళ్ళ పరిపాలన ఆ రకంగా చేసి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమైనా అల్లు అర్జున్ గారు సింపతి ఉంది, చిరాకు కూడా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి ఎక్కడి నుంచైనా, వాళ్ళు ఇలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి అనేటువంటిది మనం చెప్పగలుగుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ.